హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ బాదుషాలు చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. రెసిపీ చాలా టేస్టీగా వచ్చాయి. కొంచెం సేపు సిరప్లో అలా 2-3 అవర్స్ వదిలేసి ఇంకా బాగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్లోకి నేను వచ్చేసి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు. 2 కప్పులు గోధుమ పిండి, అందులోకి కొంచెం సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ గీ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకి పిండి ఆయిల్ కానీ బటర్ కానీ వేసిన తర్వాత మనం ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు అలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. సాఫ్ట్గా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అలా వదిలేయండి. ఇక్కడైతే నాకు 2 కప్స్ ఆఫ్ పిండికి ఒక హాఫ్ కప్ అట్లా వాటర్ పడినాయి అంతే, ఎక్కువ ఏం పడలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. దాంట్లోకి ఒక హాఫ్ కప్ ఆర్ 1 కప్పు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని షుగర్ సిరప్ చేసుకోండి. ఆ లోపు ఇక్కడ మనం ఇలాచీ పౌడర్ చేసుకున్నాము. ఇక్కడ లోపల ఉన్న సీడ్స్ మొత్తం ఇలా వేసి దంచేసాను. ఇక్కడ షుగర్ సిరప్లోకి ఇంకా పొడి ఇలాచీ పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మనకి బాదుషాకి ఈ షుగర్ సిరప్ అనేది పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇక్కడ పిండి బాగా నానిపోయింది. మీరు కావాలంటే ఇన్స్టెంట్గా అయినా చేసుకోండి, లేకపోతే నానబెట్టైనా చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ అంతా బాల్స్ లాగా చేసుకోండి. ఇక్కడ నాకైతే 15 బాదుషాస్ వచ్చినాయి ఒక 2 కప్స్ పిండికి. ఇంకా ఇక్కడ రౌండ్గా ప్రెస్ చేసుకొని బాదుషా షేప్లో చేసుకోండి. మీకు నచ్చిన షేప్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. మా చెల్లి నేను చేస్తుంటే వచ్చి ఇట్లా నొక్కు అట్లా నొక్కు అని చెప్తుంది, ఆమెకు కావాలన్నట్టు. ఇంకా ఇక్కడ చేస్తున్నాను, మా చెల్లెలే వీడియో తీస్తుంది. నా తలకాయ తినేసింది అది చేసేంత వరకు. ఇంకా ఆయిల్ ఇక్కడ హీట్ అయింది. తర్వాత బాదుషాలు వేసి మీడియం ఫ్లేమ్లో బోత్ సైడ్స్ కాలేలాగా ఫ్రై చేసుకోండి. అంటే గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో అయినా పెట్టుకొని. అలా మనం హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే లోపల ఉడకకుండా బయట మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనేమో మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది, అలాగే కలర్ కూడా వస్తుంది. ఇంకా అక్కడ అన్నీ ఆ మాదిరి చేసుకొని అలా సైడ్కి పెట్టేయండి. అవి కొంచెం బాగా నానినట్లు అవుతుంది పిండి. ఇంకా ఇక్కడ నేను అలసిపోయినాను, మా చెల్లెలు వాటర్ ఇచ్చింది తాగమని. ఇంకా తను అప్పటి నుంచి అవి చేయి, అవి నాకి అని అంటూనే ఉంది. ఇంకా అవి నాననీయమ్మా అని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇంకా మిగిలినవి కూడా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లు ఇటు టర్న్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వదిలేయండి. ఇక్కడ నేనైతే ఒక 10 మినిట్స్కి అలా తీసేసాను షుగర్ సిరప్లో నుంచి, అందుకని అంత పర్ఫెక్ట్గా నానలేదు. మీరు ఒక 2 అవర్స్ అలా వదిలేయండి, పర్ఫెక్ట్గా నానిపోతాయి. నేను చెప్పినట్టు ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.